మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వ్యాధి క్షయవ్యాధి అని. ఈ క్షయవ్యాధి వలన ప్రపంచంలో ప్రతి సంవత్సరం 17 లక్షల మంది చనిపోతున్నారని మీకు తెలుసా? భారతీయ గణాంకాల ప్రకారం మన కుటుంబంలో 10 మంది అంటూ ఉంటే వారిలో 4 నుంచి 5 ఆల్రెడీ ఈ క్షయవ్యాధి బ్యాక్టీరియా సోకి వారిలో నిద్రా వ్యవస్థలో ఉందని మీకు తెలుసా? ప్రతి 100 మంది క్షయవ్యాధి రోగగ్రస్తుల్లో 81 మందికి సాధారణమైనటువంటి చికిత్స ద్వారా తగ్గిపోతే 13 మందికి 18 నుంచి 24 నెలల వ్యవధిలో ఈ చికిత్స పూర్తవుతుందని మీకు తెలుసా? మరొక 6% మందికి ఈ వ్యాధి ఎటువంటి మందులకి లొంగదని మీకు తెలుసా? ఈ వ్యాధి ప్రధానంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వారికి, 60 సంవత్సరాలు పైబడిన వారికి, డయాబెటిక్ పేషెంట్స్కి వస్తుందని మీకు తెలుసా? ఇమ్యూనిటీ తగ్గడం అంటే కొన్ని సందర్భాల్లో వయసుతో సంబంధం లేకుండా జ్వరం లేదా కొన్ని రోగాల వలన వారిలో ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా కూడా ఈ వ్యాధి వస్తుందని మీకు తెలుసా? మరి ఈ క్షయవ్యాధి ఎలాగొస్తుందో మీకు తెలుసా? రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు, సినిమా హాలు, ఏసీ థియేటర్స్, ఏసీ ఫంక్షన్ హాల్స్ మరియు ఏసీ బస్సులు, లేదా ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి అవకాశం ఉన్నటువంటి కంజెస్టెడ్ ఏరియాస్లో ఒక క్షయవ్యాధి రోగగ్రస్తుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు అతడి నుండి వచ్చేటువంటి ఉమ్ము తుంపర్ల ద్వారా చాలామందికి ఈ యొక్క క్షయవ్యాధి బ్యాక్టీరియా వారిలోకి వెళ్తుందని మీకు తెలుసా? ఎంతో భయంకరమైనటువంటి ఈ క్షయవ్యాధి ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకుందని మీకు తెలుసా? ఆఫ్టర్ కోవిడ్-19 డిసీజ్ తర్వాత ఈ కోవిడ్-19 సోకినటువంటి 80% మందిలో టీబీ రోగం వచ్చేటువంటి అవకాశం ఉందని మీకు తెలుసా? ఇటువంటి భయంకరమైన వ్యాధిని మన కుటుంబ సభ్యులకు రానివ్వకుండా ఉండాలంటే దీనికి ముందస్తుగా టీకా కూడా ఉంది. క్షయవ్యాధి రాకుండా ముందస్తుగా వేసే టీకాని బీసీజీ టీకా అంటారు. ఈ టీకాని మన ప్రభుత్వం ఉచితంగా అందరికీ అందజేస్తుంది. ఈ బీసీజీ టీకాని అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో వేస్తున్నారు. మీరు మీ ఆశా ఆరోగ్య కార్యకర్తలను కానీ, సచివాలయ ఏఎన్ఎంస్ని కానీ, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చి కానీ దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ విలువైన ఇన్ఫర్మేషన్ని మీరు మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇది ఎంతో ముఖ్యమైనది. థ్యాంక్ యూ.